హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఇదైతే నేనైతే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. సో ఇదైతే ఆ వీడియోది పార్ట్ 2 అనమాట. నెక్స్ట్ పార్ట్ అనమాట. సో ఈరోజు కూడా సేమ్ వర్కౌట్స్ అయితే చేద్దాం, లేకపోతే అలా ఇంకా ఏమన్నా వేరియేషన్స్ ఉంటే అదైతే చేద్దాం అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ వార్మప్ అయితే చేద్దాం. సో ఫస్ట్ టో రొటేషన్స్ చేద్దాం మనం. ఫస్ట్ అయితే టో రొటేషన్స్, అవుట్ సైడ్, ఇన్సైడ్. సో లెగ్ చేంజ్ చేసి అవుట్ సైడ్ టో రొటేషన్స్, మళ్ళీ ఇన్సైడ్ టో రొటేషన్స్, తర్వాత నీ రొటేషన్స్ చేయండి. రైట్ సైడ్ ఒక 10, లెఫ్ట్ సైడ్ ఒక 10. సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక 10. సో ఇప్పుడైతే హిప్ రొటేషన్స్ అయితే చేయండి. కొంచెం లెగ్స్ ఇట్లా బ్రాడ్గా పెట్టుకొని హిప్ రొటేషన్స్ చేయండి. ఇవి కూడా రైట్ సైడ్ ఒక 10, లెఫ్ట్ సైడ్ ఒక 10. సో మీరైతే వార్మప్ చేయకుండా ఏమైనా ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మీకు జాయింట్ పెయిన్స్ వస్తాయి అన్నమాట. సో అందుకే బాడీ వార్మప్ చేసిన తర్వాతనే మీరు చేయాలి ఎక్సర్సైజ్ అనేది. సో హ్యాండ్ రొటేషన్స్. సో ఫ్రంట్ సైడ్ ఒక 10, బ్యాక్ సైడ్ ఒక 10. సో సైడ్ వర్డ్స్ గైస్. సో సైడ్ వర్డ్స్ ఇట్లా. సో బ్యాక్ సైడ్కి ఇట్లా గైస్. సో ఇవి షోల్డర్ రొటేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇవి ఒక వేరియంట్ లెక్క షోల్డర్ రొటేషన్స్కి. మీరు నార్మల్ షోల్డర్ రొటేషన్స్ అయితే ఇట్లా చేస్తారు కదా, సో ఇట్లా కూడా చేయొచ్చు షోల్డర్ రొటేషన్స్. సో ఇప్పుడు మనం నార్మల్ షోల్డర్ రొటేషన్ చేద్దాం. సో హ్యాండ్స్ ఇట్లా స్వింగ్ చేసుకోండి, అప్ డౌన్ స్వింగ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి హెడ్ ఎక్సర్సైజ్, హెడ్ రొటేషన్స్ అనమాట. సో ఫస్ట్ అప్ డౌన్తో స్టార్ట్ చేయండి. సో సైడ్ వర్డ్స్ ఇప్పుడు. బెండింగ్స్ చేయండి ఇప్పుడు, సైడ్ బెండింగ్స్. సో ఇప్పుడు రొటేషన్స్ మొత్తం. రైట్ సైడ్ ఒక 10, లెఫ్ట్ సైడ్ ఒక 10. అయితే స్కిప్పింగ్ చేద్దాం మనం. సో ఇక్కడ స్కిప్పింగ్ రోప్ ఉంటే స్కిప్పింగ్ చేయండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి స్కిప్పింగ్. సో ఇప్పుడైతే మనకైతే వార్మప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వార్మప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం.
సో నిన్న మనం నార్మల్ పుషప్స్ చేసినాం, డైమండ్ పుషప్స్ చేసినాం. సో ఇవి కూడా ఇప్పుడు కూడా స్టార్టింగ్ నార్మల్ పుషప్స్, డైమండ్ పుషప్స్ పార్ట్తోనే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నార్మల్ పుషప్స్ చేద్దాం గైస్. సేమ్ నిన్నట్లాగానే ఇవి కూడా 3 సెట్స్, ఇవి కూడా 3 సెట్స్ చేయాలి. 3 సెట్స్ 10 reps, 10 or 15 reps. సో ఇప్పుడైతే మనం నార్మల్ పుషప్స్ అయితే చేసినాం. సో ఇప్పుడైతే మనం డైమండ్ పుషప్స్ అయితే చేద్దాం. సో డైమండ్ పుషప్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇవి కూడా 3 సెట్స్ 10 or 15 reps చేయాలి. సో ఇప్పుడైతే మనం ఆబ్లిక్స్ కోసం చేసే పుషప్స్ చేద్దాం. సో అయితే మనం కంప్లీట్ చేసేసినాం. సో ఇప్పుడైతే మనం సివిడి పుషప్స్ అయితే చేద్దాం. ఇట్లా సైడ్స్కి పెట్టేసి, సో ఇవి ఇట్లా పోవద్దు అసలుకి, బ్యాకే రావాలి గైస్ నేను చెప్పినట్టు. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే పైక్ పుషప్ చేద్దాం అనమాట. సో పైక్ పుషప్స్ అనేది మీ హ్యాండ్స్ ఇట్లా బ్రాడ్గా ఉండాలి. సో మీ బ్యాక్ అయితే ఇట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. సో చూడండి, మీ టోస్ అయితే టోస్ మీద నిల్చోవాలి మీరు ఇట్లా. సో టోస్ మీద నిల్చొని మీ ఫ్రంట్ ఇట్లా బెండ్ చేసి మీ ఫ్రంట్కి ఇట్లా వెళ్ళాలి. వెళ్ళి మీ హ్యాండ్స్ అనేది మళ్ళీ బ్యాక్ సైడే రావాలి. సో ఇట్లయితే చేయాలన్నమాట పైక్ పుషప్స్. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం బ్యాలెన్స్ అయితే ఆగదు, కానీ మెల్లమెల్లగా చేస్తా అంటే ఫస్ట్ టైం ఒక 5, ఒక 2 లేకపోతే మెల్లమెల్లగా చేసుకుంటా మీరైతే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంతసేపు అయితే మనం పైక్ పుషప్ చేసాం కదా. సో ఇది పుషప్లో ఇంకొక వేరియేషన్ అనమాట. సో ఇది వచ్చేసి మీ యాప్స్ని అయితే స్ట్రెచ్ అయితే చేస్తుంది అనమాట, మీ యాప్స్ని స్ట్రెచ్. సో ఇది ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో మీ హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని మీరు ఇట్లా స్వింగ్ లెక్క వెళ్ళాలన్నమాట ఫ్రంట్కి. ఇట్లా వెళ్ళడంతో ఇట్లా కోబ్రా స్ట్రెచ్ చేస్తారు కదా. సో ఆ పొజిషన్కి అయితే వస్తారు మీరు. సో ఇప్పుడు మీ యాప్స్ అనేది అయితే స్ట్రెచ్ అయితే, సో మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చేయాలి డైరెక్ట్. సో ఇట్లా ఒక 10-15 3 సెట్స్ 10-15 reps అట్లా చేయండి.
సో గైస్ దీంతో అయితే మనం పుషప్ వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, పుషప్స్ అనేది. సో ఇప్పుడైతే మనం అబ్డమిన్స్కి అయితే సో యాప్స్లో ఫస్ట్ వచ్చేసి నార్మల్గా అబ్డమిన్స్ చేస్తారు కదా. సో అబ్డమిన్స్ ఎట్లా చేయండి అంటే, సో మీరు మొత్తం ఇట్లా చేస్తారు కదా మొత్తం, సో ఇట్లయితే చేయొద్దనమాట. సో ఓన్లీ ఇక్కడ వరకు ఇట్లా చేయాలి. మీ యాప్స్ అనేది ఇట్లా దగ్గరికి కావాలన్నమాట. సో అక్కడ వరకు చేయాలి. ఇవి కూడా 2 రెప్స్ అంటే 2 సెట్స్ చేయాలి. 2 సెట్స్లో 10 రెప్స్, 10 to 15 అట్లా చేయండి. 10 to 15 or 20 చేయండి. మీ యాప్స్లో స్ట్రెయిన్ రావాలి. సో అప్పటి వరకు అయితే చేయాలి మీరు. అబ్డమిన్స్ అయితే కంప్లీట్ చేసినాం, నార్మల్ అబ్డమిన్స్. సో ఇప్పుడైతే విఅప్స్ అయితే చేయాలి. సో విఅప్స్ అయితే నేను మీకు వీడియోలో చెప్పాను కదా. సో విఅప్స్ అయితే చేద్దాం. సో మీ లెగ్స్ అయితే ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. సో మీ హ్యాండ్స్ అయితే స్ట్రైట్గా ఉండాలి. సో ఇట్లయితే చేయాలి విఅప్స్. ఇప్పుడైతే మనం బైసైకిల్ క్రంచెస్ అయితే చేద్దాము. సో ఇవైతే ఆబ్లిక్స్ మీద అయితే ఫోకస్ అయితే ఎక్కువ చెప్పినా కదా, సైడ్ ఆబ్లిక్స్. సో గైస్ ఇప్పుడైతే నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ లిఫ్టింగ్. సో లెగ్ లిఫ్టింగ్ చూడండి. సో మీరైతే హ్యాండ్స్ ఇట్లయితే పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత లెగ్స్ అయితే స్లోగా ఫాస్ట్గా మీదికి లేపండి. స్లోగా అయితే కిందకి అయితే పోనీయండి. ఫాస్ట్గా లేపండి, స్లోగా అయితే కిందకి పోనీయండి లెగ్స్ని. సో అయితే మీ యాప్స్కి ఫోకస్ అయితే కరెక్ట్గా. సో ఇవైతే సేమ్ రెప్స్ చేయాలి, సేమ్ సెట్స్ చేయాలి. రెప్స్ అనేది మీ యాప్స్ మీ స్టమక్ మీద ఎంత స్ట్రెయిన్ పడుతుందో సో అప్పటి వరకు అయితే చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మనం టో టచ్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా యాప్స్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది గైస్. సో ఇప్పుడైతే స్క్వాట్స్ అయితే చేద్దాము. సో ఇప్పుడైతే నార్మల్ స్క్వాట్స్. సో ఇవి కూడా ఒక 2-3 సెట్స్, 20, 30 ఆర్ 40 ఆర్ 50, 100 స్క్వాట్స్ వరకు చేసుకోవచ్చు మీరు మీ లిమిట్ని బట్టిగా. సో ఇప్పుడైతే మనం బ్రాడ్ స్క్వాట్స్ చేద్దాం. సో కొంచెం లెగ్స్ స్ట్రెచ్ చేసి
సో ఇప్పుడైతే జంపింగ్ స్పాట్స్ చేద్దాం. సో జంపింగ్ స్పాట్. సో గైస్ ఆఫ్టర్ వర్కౌట్ సో మన బాడీ కండిషన్ అయితే వచ్చేసి ఇది. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసిందే. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.